ఇక్కడ ఉంటే ఏమంటారు అట్లనే గోళీలా చేస్తారా మీరు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఇష్టం అయితే ఎక్కడ తీసానండి పడేయలేదు ఎక్కడ పడేయలేదు అయితే బండిలోనే కూడా ఉంటుంది ఎందుకంటే దుప్పట్లు తీసాను దుప్పట్లు తీసి అయితే లోపల వదిలేయాలి లేదంటే ఇక్కడ పడిపోయి ఉండాలి బండిలో దుకాణంలో ఎక్కడ నెతకాలో మనమైతే రాత్రి ఇక్కడ పడుకున్నామని ఇవన్నీ కూడా మనం దుప్పట్లు ఉన్నాయి కదా నేను కప్పుకున్నాయి వీటిలో ఏమైనా చిక్కుపడిపోయినాయేమో అని చూస్తున్నా ఇప్పుడు అమ్మ కనిపించిందా బాబా ఇప్పుడు ఇది పడిపోతే అయిపోదు మొత్తానికి అయితే కనిపించిందండి అసలు ఒక్కసారి ఏం చేయాలో తెలియలేదు ఇప్పుడు దారాలు కోయించాలన్నా చేయించాలా ఏం చేయాలి ఏంటి జాగ్రత్త పెట్టుకోలేండి సార్ నుంచి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి 4వ రోజులకి అయితే స్టార్ట్ అయిపోయామండి మరి చాలా రోజులకి టిఫిన్ అయితే చేస్తున్నాం మరి అక్కడైతే చాలా టిఫిన్ అంటూ ఏమనేది కాదు కర్ణాటకలో ఆంధ్ర టిఫిన్ కాదు కర్ణాటక టిఫిన్ ఇడ్లీ వేస్తారు ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి అప్పుడు చెప్పు ఆంధ్ర టిఫిన్ లేకపోతే ఇప్పుడు తిరుపతి ఉన్నది అనుకో ఆ ఇడ్లీ వేరేగా ఉండదు నేను ఇచ్చుకొని పడితే చచ్చిపోతావు దాన్ని బట్టి నువ్వు తెల్లదాకా ఏ టిఫిన్లో చెప్పు ఇడ్లీ చూసుకున్నట్లయితే ఉంది పెద్దగా అనుకోండి ఇంకా నేను సింపుల్ చూపించిన తర్వాత అది అన్నాడుగా కర్ణాటకలో ఆంధ్ర టిఫిన్ అని ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు సీన్ బిగినింగ్ లో ఎవడో ఏదో అన్నాడు నరికేలా కొడుకుని ఏదో తేడాగా ఉందేంటి ఉప్పు కారాలు ఉండవు ఇడ్లీ ఒకటే తింటున్నాను నేను ఇప్పుడు నువ్వు పూరి అడిగావు కదా అయినా పూరి అడిగావు కదా ఇక్కడ పూరి చూస్తుంటే కడాయి చూస్తుంటే అది నాకు తెలిసి ఒక 10 కాలంలో నుంచి తీశారు ఈ బళ్ళన్నీ కూడా మహారాష్ట్ర ఇవన్నీ మన వీడియోలో మాట్లాడాడు కదా విజయ్ అది అన్న అక్కడ ఉన్నాడు మన బండి ఇక్కడ పెట్టుకున్నాం మా ఊళ్ళో స్టాల్ వేసేది అయితే కరెంటు పోల్ దగ్గర అయితే టేబుల్ కనబడుతున్నాయి కదా అక్కడ వేస్తారు మీటింగ్ జరిగే ప్లేస్ ఏమో రోడ్డు అవతల మధ్యలో ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు దాని అవతల మీటింగ్ అయితే జరిగింది ఆఫ్ రోడ్ ఛాలెంజ్ ఇక్కడ చూస్తే అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది 100కి 150 అమ్మేవాళ్ళు కూడా ఇలా గట్టిగా మాట్లాడావు కార్ వేసుకొని వచ్చేస్తారు అలా 100కి 2 అండి అంటారు కానీ కారు మాత్రం చూడండి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు మీరు మీ లైఫ్ లో అలా చేస్తారా మీరు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ భజన్ లేదు ఏమి లేదు తినడం పనుకోవడం తప్ప మనకి ఏం తోచేటట్లేదు ఇక్కడ చూస్తే సైబేరియా అడవిలా కూడా లేదు హైదరాబాద్ లో లాగా నైజీరియాలో ఉందా స్టార్ట్ చేశారండి ఇక్కడ ఒక పేరా ఉండిద్దండి పేరా ఒక డాట్ ఉండిద్ది అవన్నీ మీరు క్లారిటీగా చూసుకోవాలి ఎక్కడికన్నా పేరా ఇవ్వడానికి పారాగ్రాఫ్ స్పేస్ పదండి గెంటిదాం లేదంటే వేసేస్తాడు మమ్మల్ని వెనక నుంచి వేసేస్తాడు మనం మా వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇంకా ఆల్రెడీ 3 రోజుల నుంచి చిరాక ఉంది అని చెప్పేసి ఫ్రెష్ అవుతారని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నారు
మన రాత్రి అయితే వెళ్ళలేదు, బండిలో పడుకున్నాం. నువ్వు ఇప్పుడైతే వెళ్తున్నాం. వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ బండి దగ్గరికి అయితే వద్దాం. ఇక్కడ నుంచి కిలోమీటర్ అయితే చూపెడుతుంది. మళ్ళీ బండి తీసి అక్కడికి వెళ్ళి ఇలా వెళ్ళి ఎందుకు, అది ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళిపోతే పొద్దున్నే వాకింగ్ కూడా అయిపోద్ది కదా. వెళ్దామండి మరి సంకలో బట్టలు ఎట్టేసుకొని వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చేద్దాం. చిరాకుగా ఉంది. అవును, లెఫ్ట్ గోడ ఉందమ్మా ఇక్కడ ఎదరనుకుంటాను. బా ఇక్కడ చూసిన అయితే కర్ణాటక సైడ్ ఇటు సైడ్కి వచ్చేటప్పటికి మసీదులు అయితే గట్టిగా ఉన్నాయండి. ఇది హాస్పిటల్ మసీద్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్కి అయితే తిరగాలి. మసీదులు అయితే ఎక్కడికక్కడ గట్టిగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా చూడండి, ఇక ఇది ఒకటి ఇందాక మసీదులు గట్టిగా ఉన్నాయి. అలా కర్ణాటక వీధుల్లో అన్నట్టుంది ఇప్పుడు సినిమా. వెళ్తాం, ఇంకా 400 మీటర్లు అయితే చూపెడుతుంది రూమ్. ఇదే మార్కెట్ అనుకుంటా. బా ఇక్కడికి నార్మల్గా అయితే జనం గట్టిగా వస్తారనుకుంటండి. ఎక్కడికక్కడ లాడ్జ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా లాడ్జ్లే. ఏదోటి ఫేమస్ ఏదోటి జరుగుతుంది, దాని గురించి కొంచెం గట్టిగా వస్తారనుకుంటా. మా వాడు ఎక్కడ ఉన్నాడు, ఎదరున్నాడు, ఎదరున్నాడు. మనం అయితే ఇప్పుడు ఇక్కడ లోకల్లో పెద్ద దర్గా ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్తున్నామండి. ఫ్రెష్ అయిపోయాను, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. స్నానం చేస్తుండే ఒంటి నుంచి గేదెంతో ఉన్నట్టు తోమాల్సి వచ్చింది. బట్ట అంత దారుణంగా ఉంది. ఇంకా చూడండి, దర్గా చాలా పెద్దదిగా ఉంది. గుర్రబండి. మొత్తం అంతా పూర్వకాలం ఏరియాలా ఉంది. మనం దర్గా ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి ఇప్పుడు. మొత్తం ఇక్కడ నుంచి ఆటోలు, ఆటో స్టాండ్. ఫ్లవర్స్ సుసు అంట, సుసు అంట. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్. చాలా పెద్దగా ఉంది కదన్న. ఇక్కడికి రావడానికి అనుకుంటా మొత్తం ఇవన్నీ లాడ్జ్లు అవన్నీ ఉన్నాయి కదా. వాటర్ ఫౌంటైన్, టికెటా, రూమ్స్ చూడదు, రిసెప్షన్ అవైలబుల్. ఇవంతా వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సమాధులు అంటండి. అది हमारे लक्षण से 20 रुपए दे कोशिला दे लक्षण से अच्छा पेपर वाला क्लास पेपर ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి కదా. మొత్తం బాగా ఏన్షియంట్ ప్లేస్ అండి ఇది. చాలా పెద్దగా అయితే ఉన్నది లైబ్రరీ. ఇక్కడేమో మసీద్ టైప్ ఉన్నది. ఇవన్నీ కిందనన్నీ రూమ్స్ అనుకుంటా. ఇక్కడ ఉంటే ఏమంటారు అట్లనే, గోళీలా. మొత్తానికి చూసేసాము. ఇంకా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము ఇప్పుడు.
ఇక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయండి మన ఇండియాలోనే. ఇక్కడైతే బయటన ఇక్కడ మా కర్ణాటకలో స్పెషల్ అనుకుంటే ఈ సోడా ఏమన్నా మరి చూద్దాం, తాగిది ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది టేస్ట్? ఎంత బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఈ ట్రిప్లో మిగిలిది ఎలా ఉన్నా కానీ టైం టు టైం భోజనం అది టిఫిన్ అన్నీ మటుకు టైం టు టైం అయితే అని చెప్తున్నాను మనకి. ఇప్పుడు కర్ణాటక ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాం. మరి నేను ఆల్రెడీ వేరే చికెన్ తిన్నాం, అది అంత అనిపించలే. ఇక్కడ ఎలా ఉండదో చూద్దాం. మరి వచ్చిందండి 50 రూపీస్ ఫ్రైడ్ రైస్. ఏంటి మరి క్వాంటిటీ ఎంత తక్కువ పెట్టాడు, ప్రసాదం పెట్టినట్టు పెట్టాడేంటి. నిన్న బాగానే పెట్టాడు అక్కడ. ఎవరి అంకిల్ గారు ఉన్నాయి నెత్తి మీద ఖర్చు పెట్టుకున్నారు కదా ఆయన. పాపం ఇక్కడ ట్రైల్ వేసుకోవడానికి ఉండదు కదా, అందుకోసం ఇంటికాడ నుంచి తోడు ఒకటి కొలుచుకొని తెచ్చుకున్నారు నూడెన్కి. ప్యాంటు తీస్తున్నాడు, ప్యాంటు తీసిందల్లా అది కొలిచి మళ్ళీ చూస్తున్నారు సరిపోతుందా లేదా అని. షర్ట్ పాపం ఇందా నుంచి ఆ షర్ట్ బాగా నచ్చినట్టుంది. డబ్బింగ్ చేద్దాం ఇప్పుడు కాసేపు. ఏదో మనకు సరిపోయేటట్టే ఉందా, సార్ తీద్దాం ఉండి. ఏమో బట్టలు కూడా ఊరట్లేదండి ఇది. ఇప్పుడే ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంటుందో. ఎట్లా తేడా పడుతుంది, సరిపోద్దా ఉండవా అని చెప్పి డౌట్గానే ఉంది. ఎంతసేపు అంకుల్ తీయండి బొమ్మని, స్లో మోషన్లో తీస్తారేంటి సీరియల్ లాగా. బ్యాక్గ్రౌండ్ ఈ అమ్మ ఇంకెన్ని గుండీలు ఉన్నారా బాబు. ఇప్పుడు కొంచెం నవ్వు వచ్చింది అమ్మయ్యా, సరిపోలేదురా వేసినట్టు వాళ్ళదిలే. ఏమన్నా సైజు సరిపోయేటట్టే లేదా ఏది కూడా. తక్కువకి వచ్చినాయి తీసుకుందాం అనుకుంటేనా. ఇంకేమున్నాయి ఇక్కడ, ఏం లేవు, ఇంకేముందిలే. నెక్స్ట్ టైం ఏమో చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అయితే నేను ఫస్ట్ టైం చూసానండి పూరి. అంటే ఇది ఏం పూరి మరి, మీకేం పేరు తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి, మనకు కూడా తెలుస్తుంది కదా. ఎప్పుడన్నా తిన్నారా, మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి. గుల్బర్గా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నుంచి కర్నూలు వెళ్ళాలి. ఇప్పుడు 280 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి ఇక్కడ నుంచి. టోల్గేట్ వచ్చి 135, 134 అలాగే చూపెడుతుంది. ఇక్కడ నుంచి 6 గంటల జర్నీ, టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇల్లు నైట్ టైం వెళ్దాం కరెక్ట్గానే. రోడ్డు ఎలా ఉంటుందో ఏంటో, మనం ఎప్పుడు కర్నూలు కూడా వెళ్ళలేదు. మరి ఫారెస్ట్ ఏరియా అంటే ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చూసాం, ఆత్మకూరు అయ్యి. మరి అలా ఉంటుందో తెలియదు. ఇంకా ఏదో ఒకటి, ఎలాగో ఒకరం కాదు కదా, 4-5 ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదనుకోండి. డీజిల్ ఎలాగో ఫుల్ ట్యాంక్లో ఉంది. ఇప్పుడైతే బయలుదేరాలి గుల్బర్గా టు కర్నూలు. బయలుదేరైతే 15 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా కర్ణాటక ఏరియా అంటే గుల్బర్గా అయితే సిటీ అయితే దాటేసాం. ఇక్కడ నుంచి ఇంకా 69 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి కర్ణాటక బార్డర్ దగ్గరికి అయితే. ఇదైతే మనం వెళ్ళిన రోడ్డు కాదు, ఇదైతే వేరే రోడ్డు. మరి ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నది. ఇది ఫాస్టెస్ట్ రోడ్ అని చూపించింది కానీ రోడ్ అయితే ఏం బాగా, అక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటున్నాయి, అక్కడికక్కడ గాలి కింద పడిపోయింది. మొత్తం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఎదర వెహికల్ చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఆడేమన్నా సడన్ బ్రేక్ చేసారనుకో అప్పుడు మనం స్లో అవ్వడం ఆ టైప్ అయితే తప్ప రోడ్ ఏం తెలుస్తుంది. ఆ లైన్లు కూడా లేవు దీనికి, అటు ఇటు కూడా. మళ్ళీ అటు ఇటు కూడా ఫుల్ డౌన్లో ఉంది. రోడ్ హైట్లో ఉంది, అటు ఇటు ఫుల్ డౌన్. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఈ రోడ్లో అయితే. ఇప్పుడు రాయచూరు వెళ్ళి రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఫ్లైఓవర్ అవ్వలేదు, బోర్డులు కూడా లేవు అసలు. కొద్దిగా మిస్ చీకట్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించింది. టర్నింగ్ తిరిగితే అందుకే రైల్వే కోసం ఫ్లైఓవర్ అవుతుంది. ట్రైన్ వస్తుంది, గేట్ పడిందండి. దాటిన తర్వాత మొత్తం ఇంచుమించు పొద్దున్న టైం వచ్చి 11:30 అయింది. పొద్దున్న 4:30కి వెళ్తామని చూపిస్తుంది. మరి ఏ టైంకి వెళ్తామో ఏంటో చూడాలి. ఈ స్టేట్లో మొత్తం మనకి
ఎప్పుడు ఎవరు ఆపుతారో ఏంటో అని చెప్పి భయంగా ఉంటుంది. మెయిన్ మనం తెలంగాణ కానీ మన స్టేట్కి కానీ వెళ్ళిపోయామంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బాబు. ఈ స్టేట్లో ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. కర్ణాటక తెలంగాణ బోర్డర్లో అయితే ఉన్నాము. ఇప్పుడు కర్ణాటక అయితే దాటేసాం, కరెక్ట్గా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇదే బ్రిడ్జ్ మళ్ళీ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఒకటి కట్టడానికి వస్తుంది. నైట్ టైం వాళ్ళని ఇంకా అట్లా ఏం సినిమాలు ఏం చూపించలేకపోతున్నాను. ఏదో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ అండి. చాలా లారీలు ఉన్నాయి. ఇంటి నుంచి ఒక బారు చాలా లారీలు అయితే ఉన్నాయి. ఇది KPCL ఇంకా శక్తి నగర్ అని ఉంది. కన్నడలో రాసి ఉన్నాయి, ఏమో తెలుసులా కానీ చాలా పెద్దదైతే ఉన్నది. ఈ ఊర్లో కూడా కొంచెం మనకి ఫస్ట్ టైం రావడం వల్ల నోర్లు తిరుగుతులా. మనం వెళ్ళేది అయితే ఇంకా రాయచూరు వైపు అయితే వెళ్తున్నాం. ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు అంతే రాయచూరు. లారీలు చూస్తున్నారు కదా, బారు ఇంక టిప్పర్లే, హైవే టిప్పర్లు ఉన్నాయి. ఇంచుమించు ఒక 200 లారీలు ఉంటాయి. ఇవన్నీ కూడా కన్నడలో రాసి ఉండడం వల్ల మన పేర్లు అయితే ఏం తెలుస్తలేదు. మనం తెలంగాణ బార్డర్ అనుకున్నాం కానీ అది తెలంగాణ బార్డర్ కాదు, కర్ణాటక బార్డరే. ఇప్పుడు నెక్స్ట్ తగులుతుంది అనుకుంటా. మనం ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకున్నారు. మనం ఆల్రెడీ మనం టీపీ కట్టాం కదా, టీపీ కట్టామో లేదో చూసుకొని మన బండి నెంబరు, మనం ఎంతమంది వెళ్తున్నాం, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ నోట్ చేసుకొని ఎంట్రీ ఇచ్చి అన్నారు. వచ్చేసాం మరి బయటికి అనుకున్నాను. మరి మీ ఎదురు ఎవరన్నా ఉంటారో లేదో చూడాలి. ఇంకా తెలంగాణ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ చెక్ చేయాలి. ఇప్పుడు అక్కడ చూపించాలి. మన ఆంధ్రాకి అయితే ఇంకా ఆంధ్ర దగ్గర ఆగక్కల్లా. స్పీడ్ బ్రేకర్లు బారు ఉన్నాయి. మనం ఇప్పుడు కర్ణాటక తెలంగాణ బార్డర్ దగ్గరలో అయితే ఉన్నామండి. మరి ఇక్కడే చూపిస్తుంది మ్యాప్లో అయితే, డాటెడ్ లైన్ అయితే చూపెడుతుంది. మరి ఎదురు ఏమన్నా ఉన్నదో ఏంటో చూడాలి. హైవే అవునండి, హైవే ఎక్కుతున్నాం. టోల్ గేట్ అని చూపించాడు, అదేమో లేదు చూద్దాం. ఇప్పుడు దాకా ఏదో ఊళ్ళోంచి వచ్చినట్టు వచ్చింది రోడ్డు. అంత స్పీడ్ బ్రేకర్లు జర్నీ అయితే అసలు తెవలేదండి బాబు. ఇప్పుడు నుంచి అన్నా తెగులుతుందేమో చూడాలి. ఇంకా 98 కిలోమీటర్లు అయితే ఉంది. మనం అయితే ఇప్పుడు గద్వాల దగ్గరలో అయితే ఉన్నామండి. ఒక 5 కిలోమీటర్లు అయితే గద్వాల అయితే వెళ్ళిపోతాం. నిజంగా గద్వాల ఉందంటారా కోట? సినిమాలోనా కామెంట్ అయితే చేయను ఉన్నదేమని. ఎందుకు లేదన్నా, వచ్చా నీ గద్వాలకే వచ్చా. బెదరగొట్టగలా అలా అనుకుంటున్నా, నువ్వు బెదరగొట్టగలా. గద్వాల్ సామ్రాజ్యం. ఇదో ముందు మొత్తం చీకటి, ముందుకెళ్తే కోట. పశుపతిని బంధించింది అక్కడే. వస్తున్నా బొమ్మలే. వస్తా నువ్వు నన్ను భయపెట్టాలని చూడగా, నువ్వు నన్ను భయపెట్టాలని చూడగానే టైం 3 అయిపోయింది. దెయ్యాలే రావేంగ ఇప్పుడు. పెట్టుకో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు కర్నూలు బస్ స్టాప్లో అయితే ఉన్నామండి. ఆత్మకూరు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఒక పార్సల్ అయితే వచ్చింది, తీసుకొని ఆత్మకూరు వెళ్తాం. మరి చేశాను ఒక్కసారిగా తెలుగు వాళ్ళది కాస్త బస్సులు, కాస్త పేర్లు కనిపించే వరకు మనసు లేచిపోయింది. అసలు ఆ కర్ణాటక ఏంటో, ఆ హైదరాబాద్ ఏంటో, కాళ్ళు మొత్తం చేతులు మారిపోయినాయి. ఒక్కసారిగా మనిషి మారిపోయాం. 5 అంతే ఉన్నారు. అక్కడ తిండి అమ్మో ఎలా అయినా మన పుట్టినిల్లే బయటదే. మనం మాట్లాడకుండా ఉంటాం. మనం తర్వాత వెళ్తాం. ఇంకా
మామూలుగా అయితే పార్సల్ వచ్చేసి గుంటూరు నుంచి ఆత్మకూరు రావాలి. నెల్లూరు ఇక్కడ కర్నూలు వచ్చి కర్నూలు నుంచి ఆత్మకూరు రావాలి. ఈ కర్నూలు వచ్చేటప్పటికి చూడండి పార్సల్ మొత్తం పైనుంచి సింపుపాడు దెబ్బారు. ఎందుకన్నా పని చేస్తే అసలు ఆడికి వెళ్ళేటప్పటికి ఉన్నాయి కూడా చిరిగిపోయినాయి అనుకో, ఇంకా దోశలో పెట్టించి ఇలా ఉన్నారు. అది వరస్ట్గా ఉంది సర్వీస్. అది ఆ పైనుంచి పడేస్తున్నారు బస్సు పైనుంచి. అలా ఎందుకని పని చేస్తా లేదా ఏమీ ఆలోచించేది ఏం లేదు. ఆత్మకూరు ఇంకా 46 కిలోమీటర్లు అయితే ఉందండి. గుంటూరు ఇక్కడ నుంచి 283 కిలోమీటర్లు. శ్రీశైలం 164, ఆత్మకూరు 46. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఆత్మకూరు వెళ్ళాలి. నెక్స్ట్ దీని తర్వాత ఒంగోలు అయితే వెళ్ళాలి. మరి ఇది అయిపోయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఒంగోలు. దామంఘాట్ల 4 కిలోమీటర్లు, బ్రాహ్మణ కొట్కూరు 3 కిలోమీటర్లు. హైవే బాగానే ఉంది. అంతా మొత్తం ఫారెస్ట్లోకి వెళ్తామేమో అనుకున్నాం కానీ అంతా హైవే ఉంది. మరి ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి. మన బండి అక్కడైతే ఎట్టి టిఫిన్కి అయితే వచ్చాం. బ్రో మన ఆంధ్ర టిఫిన్కి రివ్యూ కానివ్వండి. ఫుడ్ లాగర్ రివ్యూ ఇస్తాడు నిన్న నుంచి. 4 స్టార్ ఉంది రేటింగ్, బాగుంది. ఎంతైనా ఆంధ్ర టిఫిన్. మన సైడ్ అన్నీ కూడా ఇటుక తాటలు తిరిగితే ఎక్కువ. ఇక్కడ అన్నీ కూడా ఇలా నాపరాయిలే తిరుగుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే మనకి ఇటుక మట్టి ఎలా దొరుకుతుందో ఇక్కడేమో ఇది దొరుకుద్దిగా. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక మేము వెళ్ళాల్సింది అదిగో అన్న 7, 8, 9 ఉయూమి తబలిగి ఇజ్జిమా. నేను కూడా వెళ్తే మనకు తెల్లారిపోద్ది. వాళ్ళు ఇక్కడే బోర్డు పెట్టారంటే గట్టిగానే ఉంటుంది. ఇది మరో హైదరాబాద్ అయిపోద్ది. నేను అసలు ఎక్కడ అది ఫ్లెక్సీ లేదు. వాళ్ళ రోడ్డు మీద వేలేస్తే ఇదే అయ్యి ఉంటుంది అయితే అని చెప్పి అనుకోవడం తప్ప మొత్తం ఈ పాటికైతే మనం వెళ్ళిపోవాలి. కాకపోతే రోడ్డు అంతా చివరి నుంచి చివరి వరకు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అందుకోసం అయితే ఇంత లేట్ అయిపోతుంది. వంతెనలు కడుతున్నారు ఎక్కడికక్కడ చూస్తున్నారుగా. బ్రిడ్జే పడిపోయింది. ఇంకా డైవర్షన్ మొత్తానికి అయితే మీటింగ్ జరిగి ప్లేస్కి అయితే వచ్చాము. రోడ్లు పని జరగడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది. లేదండి ఇప్పుడు రావాల్సింది. పార్కింగ్ ప్లేస్ గేట్ 1. ఎన్ని పార్కింగ్లు ఉన్నాయో. మీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇంతకు ముందు దాని దగ్గరలో ఉన్న పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి మొత్తం చేయలమయంగా పెట్టారు. కొంచెం బాగా పెట్టారు. ఊరికి దూరంగా ఉంటే కొంచెం గొడవ లేదు. నిన్న వెళ్ళింది అయితే తలకాపోటు కింద ఉండేది అంత ట్రాఫిక్ కింద. సిగ్నల్స్ లేవా? సచ్చింది గుర్ర అయితే. ఇదిగానా ఇక్కడ ఉన్నాయి స్టాల్స్ అన్నీ కూడా. యువతల సైడ్ ఇవన్నీ అలా బాగానే ఉండేటట్టు ఉంది మొత్తం అన్నీ. ఏంటి మనం ఒక రోజు ముందు వస్తేనే ఇంత ఎలా ఉన్నది, రేపు ఎల్లుండి ఇంకెలా ఉంటుంది అసలు. టవర్ వేసారుగా ఇక్కడ, టెంపరీ టవర్. మరి ఎవరికి అది చూస్తున్నారుగా. చీలన్నీ కూడా మొత్తం లైన్ చేపించి మీటింగ్ ప్లేస్ పెట్టారు. ఇది కూడా చాలా పెద్దది. నేను వెళ్ళింది అంతేం కాదు కానీ హైదరాబాదు ఇది ఇంచుమించు ఒకలా ఉంటాయి. నేను తీసుకొచ్చిన వాళ్ళు స్టార్ వేయడానికి వచ్చారు ఇక్కడికి. వస్తే ఇక్కడ బిగ్ షాక్ అయితే తగిలిందండి. మరి